మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఆషాఢ మాసం అనగానే శూన్య మాసం అని శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు కూడా మనం చెయ్యం. పెళ్లిళ్ళు కానీ, గృహ ఆరంభాలు కానీ, ఎలాంటివి కూడా మనం చెయ్యం. కానీ ఇదే శూన్య మాసం పూజలు చేయడానికి, దైవారాధనకి ఎంతో విశేషమైన మాసం. అందులో మనం ప్రకృతిగా భావించే ఆది పరాశక్తిని బోనమెత్తినా, 2 చేతులెత్తి దండం పెట్టినా, ఏ రకంగా పూజించినా కూడా తల్లి సాక్షాత్కరిస్తుంది. అందులో విశేషంగా తల్లికి చేసే పూజలు, వ్రతాల ద్వారా ఎంతో విశేషమైన అమ్మవారి కృపని మనం పొందుతాం. అందులో మొదటగా మనం చెప్పుకునేది ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్న వారాహి అమ్మవారి నవరాత్రులు. అవే గుప్త నవరాత్రులు. మరి ఈ రోజు ఆ వారాహి అమ్మవారి ఉద్భవన ఎలా జరిగింది? ఆ గుప్త నవరాత్రులు ఎలా చేసుకోవాలి అని పూర్తి వివరాలని మనం దేవి ఉపాసకులు, అర్చకులు హరి ప్రవీణ్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ముందుగా మనకి ఆషాఢ మాసం రాబోతుంది కదా. ఆషాఢ మాసం పూజలకి ఎంతో పవిత్రం అని చెప్పేసి చెప్తారు. మరి అందులో ముఖ్యంగా వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు అంటారు కదా. అసలు వారాహి దేవి ఉద్భవన ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభాశీస్సులు. మనకి 3 కాలాలు ఉన్నాయండి: ఎండాకాలం, వానాకాలం, చలికాలం అని. ఈ కాలానికి మధ్యలో సంధికాలం అనేటువంటిది ఒకటి వస్తూ ఉంటుంది. ఆ సంధికాలం వచ్చినప్పుడు రకరకాలైనటువంటి వ్యాధులవి బయలుదేరుతూ ఉంటాయి అన్నమాట. ఎండాకాలానికి వానాకాలానికి మధ్యలో సంధికాలం అంటే బాగా ఎండగా ఉండేసి ఒకటేసారి వాన పడిపోతే శరీరానికి రెండింటిని తట్టుకునేటువంటి సంబంధం ఉండదు. కాబట్టి ఆ సమయంలో రకరకాలైనటువంటి వ్యాధులు అవి బయలుదేరుతూ ఉంటాయి. అందువల్ల ఈ సంధి కాలంలో అటువంటి వ్యాధుల నుంచి ప్రాణులందరినీ కూడా రక్షించడం కోసమే అమ్మవారికి ప్రత్యేకంగా ఈ నవరాత్రులు అవి చేస్తూ ఉంటాం అన్నమాట. ఎండాకాలానికి ఇప్పుడు వానాకాలం అంటే ఆషాఢ మాసం వస్తే వానాకాలం ప్రారంభమవుతూ ఉంటుంది. అందువల్ల ఇప్పటి వరకు బాగా ఎండగా ఉండి ఒకటేసారి వాన రావటం, ఈ శరీరాన్ని దాన్ని తట్టుకోలేక రకరకాలైనటువంటి వ్యాధులవి రావటం వల్ల ఎక్కడైతే మానవులకు ఇబ్బంది కలుగుతూ ఉంటుందో అమ్మవారు అక్కడ ఆ నవరాత్రుల్ని అమ్మవారిని ఆరాధించడం ద్వారా అటువంటి వ్యాధులేవి కూడా మనకి ఇబ్బంది పెట్టకుండా శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క ఋతువులు 6 ఋతువులు వస్తూ ఉంటాయి కదా. అలాగే ఈ ఋతువుల సంధి కాలంలో కూడా వ్యాధులు అవి వస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల మరలా ఈ వానాకాలం వెళ్ళిపోయి ఆశ్వీజ మాసంలో చలికాలం అది ప్రారంభమవుతూ ఉంటుంది. అప్పటి వరకు బాగా వానలు పడిపోయి ఆ తర్వాత చలి అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈ యొక్క మధ్య సంధి కాలంలో మళ్ళీ వ్యాధులు అవి వస్తూ ఉంటాయి. రకరకాలైనటువంటి జ్వరాలు కానీ, జలుబు, ఇలా రకరకాలైనటువంటి వ్యాధులు అవి బయలుదేరుతూ ఉంటాయి. అటువంటి వ్యాధుల నుంచి ఈ యొక్క శరీరాన్ని రక్షించటం కోసం అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటాం అన్నమాట. అందువల్ల ఆ సమయంలో మనకి శరన్నవరాత్రులని ఆశ్వీజ మాసంలో వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఈ మాఘమాసంలో కూడా శ్యామలా నవరాత్రులని ఇలాగ నవరాత్రులు చేసుకుంటూ వస్తాం అన్నమాట. ఆ సంధి కాలంలో మన శరీరానికి ఎటువంటి రుగ్మతలు అవి రాకుండా ఉండటం కోసం అమ్మవారిని ఆరాధన చేయటం జరుగుతూ ఉంటుంది. ప్రకృతితో సమానం అని అంటాం కాబట్టి ప్రకృతి స్వరూపం కదా. కాబట్టి ఆ ప్రకృతి నుంచి వచ్చేటువంటి వ్యాధులు ఏవి కూడా మనకి తగలకుండా, రకరకాలైనటువంటి వ్యాధులు అవి తగలకుండా ఉండటం కోసమే అమ్మవారి యొక్క ఆరాధన. అంటే శరన్నవరాత్రులలో మనం దుర్గా అమ్మవారిని పూజిస్తాము. ఇప్పుడు ఆషాఢంలో ఈ గుప్త నవరాత్రులు అని అంటున్నారు కదా. అసలు గుప్త నవరాత్రులు అంటే ఏంటి? ఇందులో వారాహి అమ్మవారికి చాలా రూపాలు ఉన్నాయి. అందులో వారాహి అమ్మవారిని మాత్రమే మనం ఎందుకు ఆరాధించాలి? శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఇప్పుడు మనకి ఈ వసంత ఋతువులో చైత్రమాసంలో మొదటి అంటే పాడ్యమి దగ్గర నుంచి నవమి వరకు చేసేటువంటి వాటిని వసంత నవరాత్రులు గాను, ఆ తర్వాత ఆషాఢ మాసంలో పాడ్యమి మొదలుకొని నవమి వరకు చేసేటువంటి నవరాత్రులని గుప్త నవరాత్రులని, వారాహి నవరాత్రులని, ఆశ్వీజ మాసంలో శుద్ధ పాడ్యమి దగ్గర నుంచి మరలా నవమి దశమి వరకు చేసేటువంటి శరన్నవరాత్రులని, ఆ తర్వాత మాఘమాసంలో మరలా పాడ్యమి మొదలుకొని నవమి వరకు చేసేటువంటి వాటిని శరన్నవరాత్రులు అని, గుప్త నవరాత్రులు, శ్యామలా నవరాత్రులని కూడా అంటూ ఉంటారనమాట. గుప్తము అంటే రహస్యమైనటువంటిది,
దాని అర్థం. సంవత్సరంలో 2 సార్లు 2 సార్లు వస్తుంది. వస్తాయి. లలిత అమ్మవారు మరి మహాత్రిపుర సుందరి, ఆవిడికి మంత్రిగా శ్యామల అమ్మవారుగా, దండనాయకి అంటే సైన్యాధ్యక్షురాలుగా వారాహి అమ్మవారు ఉంటూ ఉంటారన్నమాట. అందువల్ల ఈ ఇద్దరు అమ్మవార్లకి సంబంధించినటువంటి నవరాత్రులు ఏవైతే ఉంటాయో వాటిని గుప్త నవరాత్రులుగా, రహస్యమైనటువంటి నవరాత్రులుగా చెప్పబడుతూ ఉంటాయి అన్నమాట. పూజా వేళలు ఏమైనా అంటే ఉంటుందా? ఇక్కడ వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో పాఠ్యమి మొదలుకొని అంటే రేపు 6వ తారీఖు దగ్గర నుంచి 15వ తారీఖు వరకు 9 రోజుల్ని వారాహి నవరాత్రులుగా చెప్పబడుతుంది. ఈవిడ మనం ఆరాధించే భావన బట్టి ఈ యొక్క ఫలితం ఉంటూ ఉంటుంది. కొంతమంది వారాహి అమ్మవారిని తాంత్రికంగా మాత్రమే ఆరాధిస్తూ ఉంటారు, కొంతమంది మంత్రయుక్తంగాను శ్లోకయుక్తంగాను ఆరాధిస్తూ ఉంటారు. ఈవిడ సాత్వికమైనటువంటిదా లేదా తమో గుణం కలిగినటువంటిదా, తాంత్రికమైనటువంటి అమ్మవారిగా ఇక్కడ చెప్పుకోవాలా అంటే మన భావన చేతనే అమ్మవారి యొక్క ఫలితం వస్తుంది. ఎవరు ఏ భావనతోటి అమ్మవారిని చూస్తూ ఉంటారో అమ్మవారు వాళ్ళ ఆ భావనతోటి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అమ్మవారిని చేరుకోవడానికి రకరకాలైనటువంటి మార్గాలు, అందులో తాంత్రికమైనటువంటిది ఒక మార్గం, ఈ మంత్రయుక్తంగా అంటే షోడశోపచార పూజలతోటి చేసేటువంటిది ఒక మార్గం. శాంతియుతంగా మామూలుగా దేవీ నవరాత్రులు ఎలా అయితే చేస్తూ ఉంటామో అలాగే శాంతియుతంగాను చేస్తూ ఉంటాం. ఇక్కడ చెప్పుకోదగ్గది ఏమిటయ్యా అంటే అమ్మవారు రాత్రి సంచారిణి. వారాహి అమ్మవారు పగలంతా నిద్రించి ప్రదోషకాలంలో అమ్మవారు లేచి రాత్రంతా కూడా సంచారం చేస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల వారాహి నవరాత్రుల్లో ప్రదోషకాల పూజ చాలా విశేషంగా చెప్పబడింది అనమాట. పగలంతా ఉపవాసంగా ఉండి ప్రదోషకాలం అంటే గోధూళి వేళ అని సుమారుగా 6 గంటల నుంచి 6:30 మధ్యలో ప్రదోషకాలం అంటూ ఉంటారనమాట. ఆ సమయంలో అమ్మవారికి సంబంధించినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా చక్కగా దగ్గర పెట్టుకొని ఆ సమయంలో ఆరాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అమ్మవారు ఆ సమయంలో లేచి సంచారం చేస్తూ ఉంటుంది కాబట్టి అందువల్ల రాత్రిగా ఈ పూజని చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల పగలంతా మామూలుగా రాత్రి పూజ అనేసరికి అందరూ కూడా తాంత్రికంగా సంబంధించినటువంటివన్నీ కూడా రాత్రిపూట చేస్తూ ఉంటారు కదా, వీళ్ళు పగలు చేయరు కదా అనే యొక్క ఉద్దేశంతో అందరూ కూడా వారాహి అమ్మవారిని తాంత్రికమైనటువంటి దానిగా చెప్పబడుతూ ఉందన్నమాట. అక్కడ అలా ఏమీ లేదు, అమ్మవారు రాత్రి సంచారం చేస్తూ ఉంటుంది. అందువల్ల కాశీ పట్టణంలో కూడా అమ్మవారు వారాహి అమ్మవారు గంగా నదీ తీరంలో తెల్లవారుజామున మాత్రమే మనకి దర్శనం ఇస్తూ ఉంటుందన్నమాట. అంటే పగలంతా కూడా గుడి క్లోజ్ చేసి ఉంటుందన్నమాట. తెల్లవారుజామున మళ్ళీ సుమారుగా 6 గంటల 6:30 కల్లా గుడిని క్లోజ్ చేస్తే మళ్ళీ సాయంత్రం 8:30, 9ంటికి మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఈవిడ ఉగ్ర స్వరూపంగా ఉంటుందన్నమాట. అందువల్ల మనం శాంతి స్వరూపంగా చూస్తాము. ఈవిడ చూడటానికి అంటే వారాహం అంటే పంది అనేటువంటిది కదా అక్కడ అర్థం. అందువల్ల ఆ రూపంగా ఉంటే మనం ఆ భావనతోటి కొద్దిగా కొంతమంది దడుచుకుంటారేమో అని, వేరే ఉద్దేశంగా ఉంటారేమో అని చెప్పి ఉగ్ర స్వరూపంగా ఉంటుంది కాబట్టి ఆవిడ్ని మనం కాశీ నగరానికి వెళ్ళినప్పుడు చిన్న దాంట్లో నుంచి చూపిస్తారనమాట. అమ్మవారిని డైరెక్ట్ గా మిగతా అమ్మవార్లు విశాలాక్షి అమ్మవారిని కాశీ అమ్మవారిని చూసినట్టుగా మనకి విగ్రహం అంతా కూడా చూపించడానికి ఉండదన్నమాట. ఒక చిన్న దాంట్లో నుంచి పైన నుంచి చక్కగా అమ్మవారిని చూపిస్తారు. అమ్మవారి స్వరూపం అలా ఉంటుంది, అలా ఉంటుందన్నమాట. కొద్దిగా ఉగ్ర రూపంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక సందేహం అండి, అమ్మవారి రూపాలలో ఒకటి వారాహి రూపం అని అన్నాం కదా, అయితే ఇక్కడ వస్తున్న సందేహం ఏంటి అంటే మనకి విష్ణు అవతారాల్లో వరాహ అవతారం కూడా ఉంది. వరాహ అవతారం నుంచే వారాహి అమ్మవారు ఉద్భవించారు అని చెప్పారు. ఇందులో ఎంతవరకు నిజం? అంటే దుర్గా సప్తశతిలో చెప్పబడింది అనమాట. బ్రహ్మదేవుడి నుంచి బ్రాహ్మీ అవతారం, విష్ణుమూర్తి దగ్గర నుంచి వైష్ణవి అవతారం, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నుంచి కౌమారీ అవతారం, ఇంద్రుడి దగ్గర నుంచి ఇంద్రాణి అవతారం, అలాగే నారసింహుడి దగ్గర నుంచి నారసింహి అవతారంగా, వరాహస్వామి వారి దగ్గర నుంచి వారాహి అవతారంగా ఒక్కొక్క దేవతలో నుంచి ఒక్కొక్క అవతారాన్ని బయటికి తేవటం తీసుకొచ్చింది అనమాట. అలానే వరాహుడు అనేటువంటి స్వామివారు, వరాహుడు అంటే శ్రీ విష్ణు స్వరూపమే, ఇక్కడ వైష్ణవ స్వరూపంగా చెప్తూ ఉంటాం అనమాట. ఆ స్వామివారిలోంచి ఉద్భవించిందే వారాహి అమ్మవారు. ఇది మార్కండేయ పురాణంలోను బ్రహ్మాండ పురాణంలో కూడా ఈ వారాహి అమ్మవారి గురించి చెప్పబడుతూ ఉందన్నమాట. అందువల్ల పూర్వకాలంలో ఏమిటయ్యా అంటే కశ్యప ఋషి అనేటువంటి ఒక ఋషి గారు ఉన్నారు. ఆ కశ్యప ఋషికి 2 భార్యలు, అదితి దితి అనేటువంటి ఇద్దరు భార్యలు అనమాట.
అదితికి పుట్టినటువంటి వాళ్ళు దేవతలుగాను, దితికి పుట్టినటువంటి వాడు రాక్షసులుగాను ఉద్భవించారనమాట. ఏమిటయ్యా మరి వాళ్ళకి ఒకటే కదా ఇక్కడ, మరి ఒక తేజస్సు నుంచే వచ్చినటువంటి వాళ్ళు కదా, ఒక వీర్య తేజస్సు నుంచే పుట్టినటువంటి వాళ్ళు. మరి ఎందుకు రెండు స్వరూపాలుగా ఉన్నాయి అంటే, ఇక్కడ ఒకానొక సమయంలో ఈ దితి ఏం చేసిందంటే, మనం ప్రదోష కాలంలో సంగమించకూడదు అనేటువంటిది శాస్త్రవచనం ఉంది. ఆయన చక్కగా ఋషివారు చక్కగా పూజ అంటే సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళేటువంటి సమయంలో దితి భర్తని కోరిందనమాట, ఈ సమయంలో ఇలా రతి సంభోగం చేయమని. ఆయన చెప్తారు, ఈ సమయంలో చేయకూడదు, చేస్తే ఉగ్రంగా ఉండేటువంటి వాళ్ళు, అదేవిధంగా అధర్మంగా ఉండేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా జన్మించడానికి అవకాశం ఉంటుంది, ఈ సమయం సరైనది కాదు. అంటే ఒక పని చేయడానికి మనం ఒక్కొక్క సమయాన్ని నిర్ణయం చేసుకుంటూ ఉంటాం. పగలు ఈ పని చేయాలి, సాయంత్రం పూట ఈ పని చేయాలి అనేటువంటి ఒక నిర్దేశం చేయబడింది అనమాట శాస్త్రంలో. ఏ సమయంలో ఏది చెయ్యాలో అది మాత్రమే చేయాలి. అందువల్ల సంధ్యాకాలంలో నిద్రపోకూడదని, ఇలాంటి కార్యక్రమాలు ఏవి చేయకూడదు అనేటువంటిది అక్కడ చెప్తూ ఉందన్నమాట. కానీ ఇక్కడ ధర్మం ఏమిటయ్యా అంటే, భార్య యొక్క దీని కోరికని తీర్చాలి కదా భర్త, అయినా కూడా చెప్తాడు ఇది ధర్మం కాదు అని. అయినా సరే ఇక్కడ ఈ పని జరగాలి అనేటువంటిది ఆ దితి కోరుతుందనమాట. ఆ కోరిన సమయంలో మరి ఆయన తప్పదు, భర్త కాబట్టి ఆయన ధర్మాన్ని ఆయన పాటించాలి కాబట్టి ఆ సమయంలో ఆ కార్యక్రమం సంభోగం చేయటం, రతి సంభోగం చేయటం, తద్వారా ఆ ప్రదోష కాలంలో జరగటం వల్ల ఆ యొక్క దితికి ఇద్దరు కుమారులు జన్మిస్తారు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. ఆ ఇద్దరు కూడా రాక్షసులుగా పుడతారనమాట. రాక్షసులు అంటే ఏం లేదు, అధర్మంగా ఉండేటువంటి వాళ్ళని రాక్షసులని, ధర్మంగా ఉండేటువంటి వాళ్ళని దేవతలు అని. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ రెండు, ధర్మంగా ఉండేటువంటి వాళ్ళు దేవతా స్వరూపం అని, అధర్మంగా ఏదైనా పాపం చేస్తూ ఉండేటువంటి వాళ్ళని రాక్షసుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. ఆ దితికి పుట్టినటువంటి వాళ్ళే హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. ఇలాగా దితికి పుట్టి వాళ్ళిద్దరు కూడా ఏమిటయ్యా అంటే, హిరణ్యకశ్యపుడేమో ఎక్కువగా నిద్రిస్తూ ఉంటాడనమాట. హిరణ్యాక్షుడు ఏమిటయ్యా అంటే, ఏది కనపడితే అది నాకు కావాలి అని కోరుకుంటూ ఉంటాడనమాట. సరే ఇలాగిద్దరు కూడా పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. అయిన తర్వాత ఈ హిరణ్యాక్షుడు వారాహి అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత అందరూ రాక్షసులు కోరుకున్నట్టుగానే అమ్మవారు ఉద్భవించిన తర్వాత అమ్మవారిని అడుగుతాట, నాకు మరణం అనేటువంటిది ఉండకూడదు అని. సరే ఇది ఏదైనా సరే జాతస్య మరణం ధ్రువం అన్నట్టుగా ప్రతి జీవి నశించిపోవలసిందే కదా, కాబట్టి అది ఇవ్వలేను నాయన, ఇంకేదైనా కోరుకు. అయితే నాకు వారాహి మీరు ఎలా అయితే ఉన్నారో మీ చేతిలో మాత్రమే నాకు మరణం సంభవించేటట్టుగా, ఇంకెవరి చేతిలోనూ నాకు మరణం ఉండకూడదు అనేటువంటిది వరాన్ని కోరుకుంటాడు. అమ్మవారు తథాస్తు అని చెప్పి వరాన్ని ఇస్తుంది. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆలోచించిన తర్వాత, మీ చేతిలో కూడా కాడు, మీ స్వరూపంగా ఉన్న వాళ్ళ చేతిలోనే నాకు మరణం సంభవించాలి అని మరలా అనటం జరుగుతుంది. ఆ హిరణ్యాక్షుడు అమ్మవారిని అడగటం జరుగుతుంది అనమాట. అడగంగానే అమ్మవారిని మరలా తథాస్తు. తల్లి యొక్క పని ఏమిటయ్యా అంటే, భక్తుడు ఏది కోరితే అది, మన కుమారుడు ఏది అడిగినా కూడా మన తల్లి ఎలా అయితే ఆర్ద్రతగా ఇస్తుంటుందో ప్రేమగా, అలాగే అమ్మవారు కూడా అన్ని ప్రాణుల పట్ల అంత యొక్క ప్రేమ చూపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆవిడికి తెలిసింది ఒకటే, ఎవరు ఏది కోరుకున్నారో అది ఇచ్చేయాలి అనేటువంటిది యొక్క ఆ హిరణ్యాక్షుడిగా ఆ వరాన్ని ఇచ్చేస్తుందన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క కలియుగ మనకి ఏదైనా మనువు అంతరించేటప్పుడు మొత్తం అంతా కూడా ప్రళయం వస్తూ ఉంటుందన్నమాట. ఆ ప్రళయం వచ్చినప్పుడు భూమంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోతుందన్నమాట. మొత్తం అంతా జలమే ఉంటుంది. ఇది సుమారుగా భూమి పాతాళానికి దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. రాక్షసులంతా పాతాళంలో కదా ఉండేది, కాబట్టి ఈ పాతాళంలోకి వెళ్ళినటువంటి సమయంలో హిరణ్యాక్షుడు ఏమన్నాడంటే, ఇక్కడికి వచ్చేసింది కానీ భూమి అంతా నాదే, ఇంక ఎవరు దీని మీద హక్కు లేదు అన్నాడు. ఈ లోపు బ్రహ్మగారు ఏం చేశారయ్యా అంటే, మనువుని పిలిచాట దగ్గరికి. వచ్చి నాయనా చక్కగా భూమండలం అంతా కూడా నువ్వు ధర్మంగా పాలించవయ్యా అని చెప్పి ఆ మనువుకు చెప్పారు. చెప్పంగా నా మనువు అన్నాటయ్యా, భూమి అంతా కూడా ఇలా సముద్రంలో ఉండిపోయింది, మరి ఇంకా నేనెక్కడ పాలించను, భూమి ఎక్కడుంది అన్నాడు. సరే ఆ సమయంలో ఆ బ్రహ్మగారు ఆ సమయంలో ఒకసారి తుమ్ము వచ్చిందట. ఆ తుమ్ము వచ్చేసరికి ఆ నాసికలో నుంచి, ఆ ముక్కులో నుంచి ఒక చిన్న రూపం ఒకటి బయటకు వచ్చిందట. అది చాలా సూక్ష్మంగా ఉంది. అది చూస్తుండగానే
సప్తలోకాలు కూడా వ్యాపించి 14 లోకాలు కూడా వ్యాపించిపోయాడు. ఆయనే వరాహుడుగా చెప్పబడుతుంది బ్రహ్మాండ పురాణంలో. బ్రహ్మాండ పురాణంలో ఆయనే వరాహస్వామిగా, ఆది వరాహుడు అంటే విష్ణు స్వరూపమే అక్కడ. ఆయన వెళ్ళి ఆ నదిలో ఉన్నటువంటి యొక్క భూమినంతా కూడా, వరాహుడు అంటే పంది, ఆయన ముఖం కలిగినటువంటి వాడనమాట. వరాహం అంటే పందని. ఆ యొక్క కోరతోటి, ఈ యొక్క మొహంతో ఆ భూమినంతా కూడా ఇలా పట్టుకొని పైకి తీసుకొస్తాడు అనమాట. అందువల్ల వరాహుడు ఇలా భూమి పట్టుకొని వచ్చినట్టుగా వస్తాడు. ఆ తర్వాత మనవు దాన్ని ఇచ్చేస్తాడు. ఆ సమయంలో ఆ హిరణ్యాక్షుడు వచ్చి అడ్డుపడతాడనమాట, ఈ భూమిని తీసుకువెళ్ళటానికి వీలు లేదు అని. ఆ సమయంలో ఈ యొక్క వరాహుడి చేతనే హిరణ్యాక్షుడు సంహరించబడతాడనమాట. గద ఉంటుంది, ఆ గదాయుధంతో సంహారం చేస్తాడు. ఆ గద పైకి ఎత్తాలి, మనం గద ఉంటుంది కదా కిందకి, అది పైకి ఎత్తాలంటే ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఆయనలో ఉన్నటువంటి వారాహి అమ్మవారు. వరాహుడులో నుంచి వచ్చినటువంటిది వారాహి అమ్మవారుగా చెప్పబడుతూ ఉంది అక్కడ. అందువల్ల అమ్మవారు అలా ఉద్భవించింది అని చెప్పి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడుతుంది అనమాట. అంటే హిరణ్యాక్షుడి యొక్క సంహారం కోసం ఆది వరాహుడు అవతారం ఎత్తినప్పుడు అమ్మవారు ఆయనలోనే ఉండి ఆ యొక్క హిరణ్యాక్షుడి యొక్క సంహారం చేసింది అని చెప్పబడుతుంది బ్రహ్మాండ పురాణంలో. అలాగే ఇక మార్కండేయ పురాణంలోకి వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్పబడుతుంది, సప్తమాతృకులు అమ్మవారిలోంచి ఉద్భన్నమైనటువంటి వాళ్ళే. సప్తమాతృ బ్రాహ్మి మాహేశ్వరి చైవ వైష్ణవి కదా అని ఇలాగ 7 మాతృకులు ఉంటారు. దశమహావిద్యలు వేరు, ఈ సప్తమాతృకులు అనేటువంటి వాళ్ళు వేరు. దశమహావిద్యల్లో కూడా అమ్మవారిని, వారాహి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా ఇక్కడ సప్తమాతృకులు అమ్మవారిలోంచి ఉత్పన్నమైనటువంటి వాళ్ళే, మహాత్రిపుర సుందరులో నుంచి ఉత్పన్నమైనటువంటి వాళ్ళే. ముఖంలో నుంచి రాజశ్యామల అంటే శ్యామల అమ్మవారిగా, ఆవిడ యొక్క హృదయంలో నుంచి వారాహి అమ్మవారుగా, ఒక్కొక్క అవయవంలోంచి 7 మాతృలు రాక్షస సంహారం కోసం అమ్మవారు ఉద్భవించింది అనమాట. అమ్మవారు ఆవిడలో నుంచి ఉద్భవాతం చేసుకుందనమాట. అలా పుట్టినటువంటి వాళ్ళే ఈ వారాహి అమ్మవారు. రాజశ్యామల మంత్రనాయిక లలితా శాస్త్రంలో చెప్పబడింది అనమాట. అలాగే ఈ యొక్క వారాహి అమ్మవారు ఈ యొక్క దండనాయకిగా అంటే సైన్యాధ్యక్షురాలుగా అమ్మవారు నియమించుకోబడింది అనమాట. లలిత అమ్మవారు అధ్యక్షురాలు, వారాహి అమ్మవారేమో సైన్యాధ్యక్షురాలుగా, శ్యామల అమ్మవారేమో మంత్రిగా అక్కడ అమ్మవారు నియమించుకోవడం జరిగిందనమాట లలిత అమ్మవారికి. ఆ ఇద్దరికి ఉండి, అందువల్ల ఈ యొక్క ఇద్దరు అమ్మవార్ల యొక్క నవరాత్రులు ఇక్కడ గుప్తమైనటువంటిగా, అంటే ఇక్కడ రాత్రిపూట చేసేటువంటి పూజా విధానంగా ఉంటుంది కాబట్టి దీన్ని రహస్యంగా ఉంచాలి. అంటే అన్ని బహిర్గతంగా, కొన్ని రహస్యంగా దాచుకునేవి ఉంటూ ఉంటాయన్నమాట. ఇప్పుడు స్త్రీ ఉంటుంది, శరీరం ఎలా అయితే కప్పుకుంటూ ఉంటుందో కొన్ని మాత్రమే బయటికి బహిర్గతం చేయాలి, కొన్ని అలా లోపల అంతర్గతంగా ఉంచుకోవాలి, రహస్యంగా ఉంచుకోవాలి. అలాగే ఈ నవరాత్రులు కూడా గుప్తమైనటువంటి నవరాత్రులుగా చెప్పబడ్డాయి అన్నమాట. అంటే రహస్యంగా ఉంచుకోవాలి. ఇది దేవి ఉపాసకులు దీన్ని ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటారు, వారాహి అమ్మవారిని. అందువల్ల తాంత్రికంగా చేసుకునేటువంటి వాళ్ళు రాత్రిపూట ప్రదోష కాలంలో ఈ అమ్మవారు రాత్రి సంచారిణి కాబట్టి ప్రదోష కాలంలో అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు కాబట్టి అలాగా దీన్ని గుప్త నవరాత్రులుగా, రహస్యమైనటువంటి నవరాత్రులుగా మార్కండేయ పురాణంలో దేవీ సప్తశతిలో చెప్పబడింది అనమాట. అందువల్ల ఇది మామూలుగా అందరూ కూడా, కాకపోతే ఈ యొక్క గుప్త నవరాత్రులను ఎవరైనా కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి ఇక్కడ కుంకుమ పూజ మనం దేవి శరన్నవరాత్రులు ఎలా అయితే చేసుకుంటూ ఉంటామో అలాగే ఈ అమ్మవారికి కూడా నవరాత్రులు ఎవరి యొక్క ఏ భావనతో చూస్తే అమ్మవారి ఆ భావనతోటి కనపడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ శాంతి స్వరూపంగా మన అమ్మవారిని ఆరాధన చేస్తే అమ్మవారి కూడా అదే స్వరూపంగా మనని కటాక్షిస్తూ ఉంటుంది. ఎవరి యొక్క భావన చేత అమ్మవారు ఆ యొక్క స్వరూపంగా మనకి అవతారం, ఆ యొక్క దర్శనం ఇస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి వారాహి అమ్మవారి ఏమి ఉగ్ర రూపం అనేటువంటిది ఏమీ కాదనమాట. మనం చూసేటువంటి యొక్క భావనతోటి అమ్మవారి యొక్క ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఈ నవరాత్రులు ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఎవరైనా పూజించవచ్చు. ఎందుకంటే ఈ యొక్క సృష్టి అంతటికీ కూడా మూలమే అమ్మవారు. స్వరూపం ఏదైనా సరే అంతా కూడా అమ్మవారు మహాత్రిపుర సుందరియే. ఆవిళ్ళలోంచి ఉత్పన్నమైనటువంటి వాళ్ళ వీళ్ళందరూ కూడా. కాబట్టి ఎవరైనా ఆరాధన చేసుకోవచ్చు. భక్తితోటి ఆరాధన, శ్రద్ధతోటి ఆరాధన, శౌచంతో ఆరాధన, వీటికి ప్రధానంగా అమ్మవారికి కావాల్సినటువంటిది భక్తితోటి ఆరాధన. మనకి అమ్మవారి భక్తితోటి అంటే మనం ఏదో ఇన్ని పలహారాలు లేదా అమ్మవారికి నవరాత్రులు ఎలా చేస్తేనే మనకి ఫలితం వస్తుంది అనేటువంటిది ఏదైనా భక్తిగా చేయాలి. శరణాగత దీనార్థి. మనం ఎలా ఉండాలి అమ్మవారి యొక్క ఆరాధన అంటే, అమ్మా నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నువ్వే నన్ను రక్షించాలి అనేటువంటి భావనతోటి ఎవరైతే చేస్తారో
అమ్మవారు ఖచ్చితంగా వాళ్ళని కటాక్షిస్తుంది, వాళ్ళని అనుగ్రహిస్తుంది, అందులో సందేహం లేదు. ఎందుకంటే మనం ఎన్ని తప్పులు చేసినా కూడా ఒక తల్లి నా కుమారుడు మంచివాడే, నా బిడ్డ మంచిదే అనే చెప్తుంది. ఎలా అయితే వస్తుందో అతనికి ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతూ ఉంటుంది. అలాగే అమ్మవారు కూడా మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆ అమ్మవారు కూడా అలానే తల్లడిల్లిపోతూ ఉంటుందట. నా భక్తుడు ఇలా చేస్తున్నా ఇలా అయిపోతున్నాడు, ఏదో ఒకటి మార్గం చూపించాలి అని. అందువల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ రకంగా అయినా మనకి రావచ్చు అనమాట, మనం పూజించేటువంటి విధానంగా. దీనికి నియమాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఈ నవరాత్రులు ఎలా అయితే మనం చేసుకుంటూ ఉంటామో అలాగే దీన్ని కూడా ఏకభుక్తంగా ఉంటూ ఏదైనా మనం పెట్టుకున్నవే ఏదైనా కూడా ఏంటంటే ఒక దీక్ష అనేటువంటిది ఏమిటి అంటే రోజు మనం ముఖ్యంగా పూజ చేసుకుంటూనే ఉంటాం. పొద్దున్నే స్నానం చేయంగానే చక్కగా అమ్మవారికి దీపారాధన చేసి ఏదో దానికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఏవో ఏదైతే నవరాత్రులు జరుగుతూ ఉన్నాయో, ఇప్పుడు వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదా ఆషాఢ మాసంలో. కాబట్టి ఆ వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు కావచ్చు, అష్టోత్తరం కావచ్చు, ఏదైనా సరే ఒక దీక్షగా చేస్తే దాని ఫలితం విడిగా మంచిగా వస్తుందన్నమాట. అంటే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అనమాట. రోజు చేసేటువంటి పూజగా కంటే ఈ 9 నవరాత్రులు కూడా అమ్మవారికి ప్రత్యేకంగా మనం చేసుకోవాలి. ఇప్పుడు గణపతి యొక్క వినాయక చవితి నాడు రోజు పూజ చేసుకుంటూ ఉంటాం, కానీ ఆ రోజున గణపతిని మధ్యలో పెట్టుకుని చక్కగా గణపతికి ఆరాధన ఎలా అయితే చేస్తూ ఉంటాం ఆ రోజు విశేషంగా ఈ 9 రోజులు కూడా మనం చేసుకునేటువంటి పూజతో పాటుగా వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు కావచ్చు, అష్టోత్తరం కావచ్చు, ఒక జపం కావచ్చు, ఏదైనా సరే ఎవరి యొక్క దాన్ని బట్టి వాళ్ళు ఆరాధన చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. చక్కగా మధ్యాహ్నం కాలంలో అల్పాహారం చేసుకుంటూ ప్రదోష కాలంలో కూడా పూజ అయిపోయిన తర్వాత రాత్రికి భోజనం చేస్తూ ఏకభుక్తంగా ఈ కార్యక్రమం చేసుకోవచ్చు. లేదు అలా కూడా ఈ ఉద్యోగస్తులు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనుకుంటే చక్కగా పొద్దున్నే స్నానం అది చేసిన తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు అవి చేసుకుంటూ వాళ్ళ జన కార్యక్రమాలు అవి కూడా చేసుకోవచ్చు. మనం చేసేటువంటి యొక్క పూజా విధానం ఎలా అయితే ఉంటుందో దాని ఫలితం కూడా ఒక దీక్షగా చేస్తే దాని ఫలితం విడిగా ఉంటుంది. మనం చేసేటువంటి విత్తంగది వైభవం అన్నట్టుగా ఎలా అయితే మనం అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం, అమ్మవారి ఫలితం కూడా అలా వస్తూ ఉంటుంది అనమాట. 9 రోజులు కుదరని వాళ్ళు ఎన్ని రోజులు చేసుకోవచ్చు? అంటే మనం 9 రోజులు కుదరకపోతే కనీసం 5 రోజులన్నా లేదా త్రిరాత్రి దీక్షగా అయినా పెట్టుకొని లాస్ట్ 3 రోజులు 3 రాత్రులుగా పెట్టుకునేటట్టుగా. అంటే సేమ్ మనం శరణ్ నవరాత్రులు ఎలాగైతే చేస్తామో అదే విధంగా చేస్తాం. అంతే అమ్మవారి ఉగ్ర రూపం కాదు, మనం ఏ విధంగా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం ఆ విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. శాంతిగా పూజిస్తే శాంతి స్వరూపిణి, తాంత్రికం చూపిస్తే శాంతి స్వరూపంగానే ఉంటుంది. మన యొక్క ఆలోచన విధానం బట్టి అమ్మవారి యొక్క స్వరూపం కనిపిస్తూ ఉంటుంది. అంటే చాలా మందికి మీరు అన్నట్టుగా ఇది తాంత్రికం వైపు వెళ్ళిపోతుంది అన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది కదా. కాబట్టి ఏంటంటే అంటే ఏం లేదు, అందరూ ఏమనుకుంటారంటే ఇది రాత్రిపూట చేసేటువంటి పూజ కాబట్టి తాంత్రికంగా చేసే వాళ్ళకి మాత్రమే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందేమో, ఇలా మామూలుగా చేసి సాత్వికంగా చేసేటువంటి షోడశోపచార పూజలకి అమ్మవారు అనుగ్రహించదేమో అనేటువంటి భావన తప్ప ఇక్కడ ఏమి లేదు. అమ్మవారిని ఏ రకంగా ఆరాధన చేసినా భగవంతుడిని చేరుకోవడానికి మార్గాలు చాలా ఉంటాయి. నదీనా సాగరం గచ్చది, ఎన్ని నదులున్నా సాగరంలోకి వెళ్ళవలసిందే. అలాగే ఏ రకమైనటువంటి ఆరాధన చేసినా అది అమ్మవారికి తాంత్రికంగా చేయొచ్చు, సాత్వికంగా చేయొచ్చు, షోడశంగా చేయొచ్చు, జపంగా చేయొచ్చు, తపంగా చేయొచ్చు, ఏ రకంగా చేసినా అమ్మవారికే చెందుతుంది. చివరిగా ఒక ప్రశ్న అండి, ఇప్పుడు అమ్మవారిని కేవలం వారాహి అమ్మవారిని ఈ నవరాత్రులు మాత్రమే పూజించాలా, లేదు అంటే మనం లలితమ్మ వారిని, దుర్గమ్మ వారిని పూజించుకున్నట్టు 365 రోజులు శ్లోకాలతో పూజించుకోవచ్చు? అలా ఖచ్చితంగా పూజించుకోవచ్చు. 365 రోజులు కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు చక్కగాను. అంటే ఈ 9 రోజులు విశేషమైనటువంటి పూజ. మనం ప్రతిరోజు కూడా చక్కగా గణపతికి నమస్కారం చేసుకుంటూ ఉంటాము, కానీ వినాయక చవితి రోజు విశేషమైనటువంటి పూజ చేస్తూ ఉంటాం. ఆ రోజు చేస్తే ఇంకొద్ది ఎక్కువ విశేషం కలుగుతుంది. అలాగే రోజు అభిషేకం చేసుకుంటూ ఉంటాం. శివరాత్రి నాడు చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. అలాగే ఈ 9 రోజుల్లో కనుక మనం ఒక దీక్షగా చేసుకున్నట్లయితే మిగతా రోజుల్లో ఎలా అయితే చేసుకుంటూ ఉంటామో లలితా శాస్త్రం చదువుకున్నట్టుగా వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ అష్టోత్తరం కానీ ప్రతిరోజు నిత్యంగా కూడా చేసుకోవచ్చు. స్వరూపం ఏదైనా అంతా అమ్మవారి యొక్క స్వరూపం అంతా ఒకటే, భావన చేతనే మనకి ఆ స్వరూపాలన్నీ కనపడుతూ ఉంటాయి. అందువల్ల ప్రతిరోజు నిత్యంగా 365 రోజులు కూడా అమ్మవారిని ఆరాధించవచ్చును. కాకపోతే ఈ 9 రోజులు విశేషమైనటువంటి ఆరాధన మనకి, అందువల్ల ఫలితం కూడా విశేషంగా కలుగుతుంది. మనకి ఒక దీక్షగా చేస్తే మనకి ఒక భయం అనేటువంటిది, ఈ రోజుల్లో ఇది చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అనేటువంటిది ఉంటే మనం ఒక కార్యక్రమం ఆ 9 రోజులు చక్కగా చేసుకుంటూ ఉంటాం. మరి ఈ సంవత్సరము అమ్మవారి నవరాత్రులు ఏ తేదీలలో వస్తున్నాయండి? రేపు
జూలై 6వ తారీఖు దగ్గర నుంచి 15వ తారీఖు వరకు పాడ్యమి మొదలుకొని, ఎప్పుడు కూడా ఆషాఢ శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు 9 రాత్రుల్ని 15వ తారీఖు వరకు. అంటే అమ్మవారిని విడిగా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు రాత్రి వేళల్లోనే ప్రదోషకాల పూజ విశేషం. ఆ టైంలోనే పెట్టుకోవాలి. అంటే పగలంతా ఉపవాసంగా ఉండి గోధూళి వేళ చక్కగా సాయంత్రం అయ్యేసరికి అమ్మవారిని విశేషంగా, అంటే పొద్దున పూట కూడా పూజా విధానంగా మామూలుగా చేసేసుకొని విశేషమైన పూజ సాయంత్రం పూట చేసుకుంటే దాని ఫలితం అలా అనుగ్రహం. దీపారాధన చేసేసి సాయంత్రం పూట విశేషమైన పూజ. ఇది రాత్రి సంచారిణి కాబట్టి అమ్మవారు వల్ల ఎప్పుడు ఫలితం అంతా కూడా ఎలా పూజ చేసినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అంటే అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో కూడా ఇదే పెట్టాలి అని ఉంటుంది కదా, అందులో ఎంతవరకు నిజం ఉందండి? అలా లేదమ్మా, అమ్మవారికి ఏదైనా అన్ని ఆవిడలో నుంచి ఉత్పన్నమైనటువంటిది, ఏదైనా ఆవిడదే ఆవిడకే పెడుతున్నాం మనం. ఇవన్నీ మన యొక్క భావనతోటి అలా చెప్పుకున్నాము తప్ప ఏది నైవేద్యం ఏదైనా సరే భక్తిగా శ్రద్ధగా చేయటమే ప్రధానం, శుచిగా చేయటం ప్రధానం. ఏదైనా సరే ఏది చేసినా చక్కగా అది నైవేద్యం పెడుతున్నామంటే దాన్ని చక్కగా శుభ్రంగా శుచిగా చేయటం ప్రధానం. చక్కగా మనం స్నానం అది చేసి చక్కగా శుచిగా చేయాలి. ఏదైనా సరే ఏదైనా భక్తితోటి సమర్పించాలి. ఏది నైవేద్యం పెట్టినా సరే మనకి ఏ శక్తి లేదు ఒక అరటిపండు తీసుకొచ్చి పెడతాం, ఏ శక్తి లేదు ఇంకోటి ఏదో పదార్థం తీసుకొచ్చి పెడతాం. కాబట్టి ఎవరి శక్తి అనుసారంగా వాళ్ళ యొక్క అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించవచ్చు. ఎవరి శక్తి అనుసారం అమ్మవారికి పెట్టడం చేత అది నైవేద్యంగా అవుతుందన్నమాట. కాబట్టి ఎవరి శక్తి అనుసారం ఇదే పెట్టాలి అనేటువంటిది లేదనమాట. ఏది ఎలా చేసినా భావన అక్కడ భక్తి శ్రద్ధ ప్రధానమైనటువంటిది. ఈ రెండు ఉంటే చాలు, ఏది చేసినా ఏది పెట్టినా అమ్మవారు చక్కగా స్వీకరిస్తుంది. మేము అడగగానే వారాహి అమ్మవారి ఉద్భవన గురించి, నవరాత్రులు ఎలా చేసుకోవాలి అని చెప్పిందండి. చాలా చాలా ధన్యవాదాలు.